టీడీపీ వైసీపీ కక్ష సాధింపులతో రెడ్ బుక్ బ్లూ బుక్ అంటూ వింత పోకడలకు పోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఒక మంచి పని కూడా చేయలేదని మండిపడ్డారు. వైసీపీ విధానాలు నచ్చక ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారని తెలిపారు. రాప్తాడులో సిపిఐ మహాసభల్లో రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలకు ఏం చేయాలన్న దానిపై మహాసభల వేదికగా నిర్ణయాలు తీసుకుంటామని అంటున్న రామకృష్ణతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఓవైపు వైసీపీనేమో యాప్ని ఓపెన్ చేసి అధికార పార్టీ చేసేటువంటి అరాచకాలు అవినీతి కార్యక్రమాలని అధికారుల వేధింపుల్ని యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామంటుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీనేమో రెడ్ బుక్ ఓపెన్ చేసి వాటిని కూడా ఇప్పుడు అమలు చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి రాష్ట్రంలో ఏం జరగబోతుంది? ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు బుక్కులు రాసుకుంటూ పోతూ మరి అధికారులని లేదా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని వేధించుకుంటూ పోతే మరి రాష్ట్రంలో రాజకీయం ఎటుపోతుంది? దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా బుక్కులు ఓపెన్ చేసుకుంటూ పోతామంటున్నారు. మరి ఇది రాజకీయం ఎటుపోతుంది? ఇది ప్రజల మీద ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అట్లా అంటా ఉన్నారు నాకు అర్థమే కాలే. ఎందుకంటే రెడ్ బుక్ పెట్టాడు లోకేష్, అది తప్పని చెప్పారు. ఢిల్లీ వరకు దానిపైన ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా నోట్ బుక్లు పెట్టుకోండి, మీరు రాసుకోండి అంటే ఇంక లోకేష్ చేసేది తప్పు కాదు అన్నట్లు ఉంటుంది. కాబట్టి ఏమంటే అది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా సరే కక్ష సాధింపు ధోరణిలో రాజకీయాలు నడిస్తే మాత్రం అది ప్రజలు అంగీకరించారు, ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి నేను ఇవాళ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని ఇద్దరిని కూడా కోరేది ఏమంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రజలతో అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తప్పులు జరిగినప్పుడు ఎవరిని వదిలిపెట్టాడని దాన్ని వదిలిపెట్టమని కూడా మేమేమి కోరం. నిజంగా స్కాములు జరిగినాయి, ఇంకోటి జరిగినాయి అంటే ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోండి. అంటే అది చట్టపరంగా ఉండాలి తప్ప మీరు ఒకరినొకరు రెచ్చగొట్టే పద్ధతుల్లో మేము బుక్కులు రాస్తాం, బుక్కులు రాసిన తర్వాత జైల్లో పెడతాం, జైల్లో పెట్టిన తర్వాత మిమ్మల్ని బయటకు రాకుండా చూస్తాం, మిమ్మల్ని మీ కథ చూస్తాం అనే పద్ధతుల్లో మాట్లాడేది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అది ఏ రకంగా కూడా మన సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో పనికి రాదని కూడా నేను చెప్తాను. ఇప్పుడు ప్రధానంగా మీరు ప్రజల పక్షాన మీరు పోరాడుతున్నారు. మరి అది వైసీపీ, మరోవైపున టీడీపీ రకంగా రెండు బుక్కులు రాసుకుంటూ పోతూ మరి వచ్చే ఎవరైతే అధికారంలో ఉంటారో మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని వేధించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మరి ప్రజల పక్షాన ఉన్న మీరు కూడా ఏదన్నా ఒక నోట్బుక్ లాంటిది రాసుకొని ప్రజలే దాన్ని తీసుకొని పోయే అవకాశాలు ఉన్నాయంటారా? మేము మా రాష్ట్ర మహాసభలో ఈసారి మేమేమనుకున్నామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి అని అన్నాడో అది ఫెయిల్ అయిపోయింది. ప్రజలు దాన్ని తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు పైన ఎన్నో ఆశలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఆయనకు మెజారిటీ ఇచ్చారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు వ్యవహారం చూస్తూ ఉంటే, ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తూ ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో దాన్నే కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ నీవు కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి 15,000 కోట్ల రూపాయల భారం మోపావు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పి ఇవాళ బిగిస్తానంటా ఉన్నావు. అదానితో అగ్రిమెంట్ తప్పని చెప్పి ఇప్పుడు అదాని అగ్రిమెంట్ దాన్ని నెత్తి మీద మోసుకొని తిరుగుతూ ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక రకమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ విధానాలు వీరు అనుసరించిన గతంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న విధానాలు రెండిటికి సారూప్యత ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ విధానాలు ప్రజల ముందు ఉంచడానికి ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా చేయాలి, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏం చేయాలి, వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, పారిశ్రామిక రంగాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, వీటన్నిటిపైన కూడా మేము ఒక బలమైన ఒక తీర్మానాన్ని, సమగ్రమైన ఒక తీర్మానాన్ని కూడా రేపు మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఆ తీర్మానం ప్రాతిపదికగా కలిసి వచ్చి వాళ్ళందరినీ కలుపుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు అదే రాష్ట్రంలో ఒక పార్టీ మీద మరొకరు రాజకీయ కక్ష సాధింపు తప్ప మరి ఒకటి కనిపించలేదని, ప్రధానంగా చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమము ఇచ్చిన హామీలను మేరకు వాటిని నెరవేర్చే ప్రయత్నం అయితే ఈ రాజకీయ పార్టీలు వైసీపీ, మరోవైపున టీడీపీ చేయటం లేదని, దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా మహాసభల్లో తీర్మానాలు చేసి ప్రజా పోరాటం మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ మీద కూడా అధికార పార్టీ మీద కొనసాగిస్తామని చెప్పేసి రామకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపు